మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. వాళ్ళు కేవలం ఉద్యోగాలు చేసేవారిగా మిగిలిపోతారా, లేక ఉద్యోగాలని సృష్టించే స్థాయికి ఎదుగుతారా? ఈ ప్రశ్నకు సమాధానం ఆర్డ్యునో రోబోటిక్స్ మరియు ఏఐ విద్యలో దాగి ఉంది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా తెలుసుకుందాం. చూడండి, ఇది ఇంకో సబ్జెక్ట్ లాంటిది కాదు. ఇది భవిష్యత్ ప్రపంచానికి ఒక పాస్పోర్ట్ లాంటిది. రేపటి సవాళ్లను ఎదుర్కోడానికి మన పిల్లలకు కావాల్సిన పునాదిని ఇది అందిస్తుంది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందో చూద్దాం. ఆ తర్వాత భవిష్యత్తుకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో, ఆర్డ్యునో రోబోటిక్స్, ఏఐ విద్య ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇక చివరగా మనం ఎందుకు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలనేది చర్చిద్దాం. పదండి, మొదలు పెడదాం. మొదటి భాగం, మన చుట్టూ ఉన్న ప్రపంచం టెక్నాలజీతో ఎంత వేగంగా మారిపోతుందో చూద్దాం. ఇది మనమందరం చూస్తున్నదే కదా. ప్రతి రంగంలో టెక్నాలజీ వస్తోంది. ఒకప్పుడు మనుషులు చేసే పనుల స్థానంలో ఇప్పుడు ఆటోమేషన్, స్క్రిప్ట్లు రాసే నిపుణులు వస్తున్నారు. ఇలా పాత ఉద్యోగాలు పోతూ వాటి స్థానంలో టెక్నాలజీ ఆధారిత కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ మార్పు ఎంత వేగంగా ఉందో తెలుసా? నిపుణుల అంచనా ప్రకారం వచ్చే దశాబ్దంలోనే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలలో 40% వరకు ఆటోమేషన్ పాలవుతాయి. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి 10 ఉద్యోగాల్లో 4 పూర్తిగా మారిపోతాయి. ఈ మార్పు ఎంత తీవ్రమైనదో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాత ఉద్యోగాలు పోతున్నా వాటి స్థానంలో అంతకంటే ఉత్తేజకరమైన అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు చూడండి, రోబాటిక్స్ ఇంజనీర్లు, ఏఐ డిజైనర్లు, ఆటోమేషన్ నిపుణులు, ఇలాంటి ఉద్యోగాలకి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. మరి ఇలాంటి కొత్త ప్రపంచంలో రాణించానంటే మన పిల్లలకి ఏం కావాలి? మనం చదివిన చదువులు సరిపోతాయా, లేక వాటిని దాటి ఆలోచించాలా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టి పడితే భవిష్యత్తులో అస్సలు సరిపోదు. సమస్యలను ఎలా పరిష్కరించాలి, కొత్తగా ఎలా ఆలోచించాలి, ఆలోచనలను ఆచరణలో ఎలా పెట్టాలి, ఇలాంటి నైపుణ్యాలు ఇప్పుడు చాలా ముఖ్యం. అండ్ రోబోటిక్స్, ఏఐ ఎడ్యుకేషన్ సరిగ్గా ఇదే ఇస్తుంది. పిల్లలు తమ ఆలోచనతో ఒక రోబోట్ను తయారు చేసినప్పుడు వాళ్లలో కలిగే ఆత్మవిశ్వాసముందు చూశారు, అది వాళ్లను భవిష్యత్తులో ఏ సవాలుకైనా సిద్ధం చేస్తుంది. ఇందులో మొదటి స్టెప్ ఆర్డ్యునో రోబోటిక్స్. ఈ పేరు వినడానికి పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్. ఇది ఒక చిన్న కంప్యూటర్ బోర్డ్. దీంతో పిల్లలు తమ ఆలోచనలకు ప్రాణం పోయగలరు. థియరీని ప్రాక్టికల్గా ఎలా మార్చవచ్చో ఇప్పుడు చూద్దాం. సరే, ఆర్డునో రోబోటిక్స్ అంటున్నారు, బానే ఉందే. అసలు పిల్లలు దీంతో ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారు అనే డౌట్ రావచ్చు. ఒక్కసారి ఊహించండి, పిల్లలు వాళ్ల చేతులతో మొక్కలకే అవే నీళ్లు పోసే ఒక సిస్టమ్ తయారుచేశారు. లేదా ఇంట్లో గ్యాస్ లీకైతే మనల్ని అలర్ట్ చేసే ఒక డివైస్ క్రియేట్ చేశారు. ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఎన్నో చెయ్యొచ్చు. అంటే వాళ్లు ఆడుకుంటూనే కోడింగ్, ఎలక్ట్రానిక్స్ లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ నేర్చేసుకుంటారు. దీన్నే చెయ్యడం ద్వారా నేర్చుకోవడం అంటారు. ఎంత బాగుంది కదా. సరే, రోబోటిక్స్ గురించి చూశాం. ఇప్పుడు రెండలో ముఖ్యమైన విషయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఒకప్పుడు ఏఐ అంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేవాళ్లం. కాని ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాన్లో ఏఐ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ తన ప్రభావాన్ని చూపిస్తుంది. భవిష్యత్తులో ఏఐ వాడటం అనేది కంప్యూటర్ టైపింగ్ లాంటి ఒక బేసిక్ స్కిల్ అయిపోతుంది. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మనం మన పిల్లల్ని ఏఐని వాడేవాళ్లుగా చూడాలా, లేక ఏఐని సృష్టించేవాళ్లుగా చూడాలా? ఏఐ విద్య వాళ్ళని కేవలం యూజర్స్గా కాకుండా క్రియేటర్స్గా మారుస్తుంది. వాళ్ళు ఏఐతో కంటెంట్ సృష్టించగలరు, పనులను ఆటోమేట్ చేయగలరు. చిన్నప్పట్నించి ఈ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్లు రేపటి ప్రపంచంలో ఎవరికన్నా 10 అడుగులు ముందుంటారు. ఇది నిజం. ఇతరులింకా సమస్యలను అర్థం చేసుకుంటుంటే మన పిల్లలు ఏఐతో పరిష్కారాలను సృష్టిస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది, కాని ఇదంతా ఎప్పుడు మొదలుపెట్టాలి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ చివరి భాగం. చూడండి, మనం గతం గురించి మాట్లాడట్లేదు, ఏదో రాబోయే భవిష్యత్తు గురించి కూడా కాదు. మనం మాట్లాడుతుంది వర్తమానం గురించి. ఈ మార్పు జరుగుతోంది,
ఇప్పుడే, ఈ క్షణంలోనే. సో మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, ఏమీ చెయ్యకుండా ఉండిపోవడం. దానివల్ల మన పిల్లలు వెనకపడిపోతారు. రెండోది, ఈ మార్పును అందిపుచ్చుకోవడం. దీనివల్ల వాళ్ళు భవిష్యత్తుకు లీడర్స్ అవుతారు. ఏ పాఠశాలలైతే ఈ విద్యను అందిస్తాయో అవి భవిష్యత్తు పట్ల శ్రద్ధ ఉన్న సంస్థలుగా నిలుస్తాయి. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి. మన పిల్లలు కేవలం టెక్నాలజీని వాడే కన్జ్యూమర్స్గా ఉండకూడదు. వాళ్ళు దాన్ని సృష్టించే క్రియేటర్స్ అవ్వాలి. ఏఐని చూసి భయపడే జనరేషన్ కాదు మనకు కావాల్సింది. దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని కొత్తవి కనిపెట్టే నాయకులు కావాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్డునో రోబోటిక్స్ మరియు ఏఐ విద్య అనేది ఒక ఆప్షన్ కాదు. ఇది మన పిల్లల భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే ఈ నిర్ణయం రేపటికి వాయిదా వేసేదా, లేక ఈనాటి అత్యవసరమా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.